ఈ శ్లోకం భగవద్గీతలోని మొదటి అధ్యాయం అర్జున విషాదయోగంలోని 13 శ్లోకం. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోక భవత్. అనువాదం: తర్వాత శంఖాలు, భేరీలు, పణవాలు, ఆనకాలు, గోముఖాలు ఇవన్నీ ఒకేసారి మోగించబడ్డాయి. ఆ శబ్దం భయంకరంగా, గర్జనలతో నిండినట్లుగా మారి ఆకాశం మరియు భూమిని నింపింది. సారాంశం: కౌరవ సైన్యం యుద్ధానికి సిద్ధమవుతున్నప్పుడు వారు తమ శంఖాలు మరియు వాద్యాలను మోగించి యుద్ధారంభ సంకేతాన్ని ఇచ్చారు. ఆ శబ్దం అంత ఘోరంగా ఉండి భూమి మరియు ఆకాశమంతా మార్మోగిపోయింది. ఈ శ్లోకం యుద్ధభూమి యొక్క ఉత్కంఠభరిత వాతావరణాన్ని అద్భుతంగా చిత్రిస్తుంది.